నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే గత 20 రోజుల క్రిందట ఆర్టీఓ కార్యాలయం ముందర ధర్నాని నిర్వహించడం జరిగింది. అప్పుడు ఆర్టీఓ గారు యంగ్స్టర్ అని ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ఫుల్ యంగ్స్టర్ కాబట్టి మేము మాటలను కూడా నమ్మడం జరిగింది. ఆయన వెంటనే ఆర్ఐ మీద చర్యలు తీసుకుంటాం, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలపైన, అవినీతి గోల్మాలపైన వెంటనే చర్యలు తీసుకుంటా అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా సర్ది చెప్పి పంపించడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా ఈ ఆర్టీఓ గారు ఫుల్ యంగ్స్టర్ కాబట్టి ఇదే నిజాయితీగా ఉంటాడు, ఏ అధికార పార్టీకి తల ఉంచడు అనుకున్నాము. ఈరోజు చూస్తుంటే అవన్నీ కూడా అవాస్తవాలు అనిపిస్తుంది. ఎటువంటి అధికారైనా కూడా అధికార పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగడం అలవాటు, ఆనవాయితీ అని కూడా మరొకసారి నిరూపించారు ఈ ఆర్డీఓ గారు. ఎందుకంటే 83 సర్వే నెంబర్లో కదిరి గ్రామ పొలంలో 1735 1A1లో అధికారులందరూ కూడా కుంభకోణాలు చేస్తున్నారు. ఈ ల్యాండ్ మాఫియా కింగ్ ఆర్ఐ మున్వర్ హుసేన్ ఒక టీంని ఏర్పాటు చేసుకొని లక్షలాది రూపాయలు కుంభకోణాలు చేస్తా అంటే ఈరోజు ఆర్డీఓ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఉన్నాయనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. 1735 1A1లో అది ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా 4 సెంట్లు 5 సెంట్లు భూమిని తీసుకొని స్కోడా కార్లు, BMW కార్లకి సపరేట్గా షెడ్లు వేసుకొని ఇండ్లు కట్టుకుంటా అంటే ఈ ఆర్డీఓ గారికి అవి కనపడలేదా అని నేను అడుగుతున్నా. నడుచుకుంటూ పోతే వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ కదిరి గ్రామ పొలంలో 83 సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఈ ఆర్డీఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 2000 ఇల్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ పట్టాలు 300 పట్టాలు అవి మాకు తెలిసినప్పుడు ఇదే ఆర్డీఓ గారు ఒక రెవెన్యూ అధికారి, ఒక డివిజన్ అధికారి, ఒక డివిజన్కి సంబంధించినటువంటి నా అధికారి మీకు తెలీదా అంటే మీరు కూడా అధికార పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారా, లేకుంటే తెలిసి తెలియనట్లు ఏమైనా నటిస్తున్నారా? ఆర్ఐ కుంభకోణంలో మీకు ఏమైనా అంతో ఇంతో ఇస్తా అన్నాడా అని మేము అడుగుతున్నాం. ఈరోజు రిపబ్లిక్ డే అనంతరం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం, ఉధృతం చేస్తాం. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించి ఆర్ఐ మున్వర్ హుసేన్ పైన, అలాగే ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నటువంటి ప్రైవేటు వ్యక్తి దళారీల పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా విరమించుకోమని చెప్పేసి మా యొక్క పోరాటాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కదిరి గ్రామ పొలం సర్వే నెంబర్ 83కు సంబంధించిన ఉద్యమ కొనసాగింపుల భాగంగా ఆర్డీఓ గారిని కలుసుకోవడం జరిగింది. దాదాపు 20 దినాల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చాం, గడువు ఇచ్చాం. మరి గడువు ముగిసింది కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళకి సమస్య గుర్తు చేసాం, వచ్చాం, వినతి పత్రం ఇచ్చాం. అయితే ఆర్డీఓ గారు ఏమంటారంటే వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయంటున్నారు. పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు నిజమా అబద్ధమా, నకిలీవా ఒరిజినల్వా, ఒక్కొక్కరికి ఎన్ని సెంట్లు ఇచ్చినారు, అర్ధ ఎకరా, ఎకరా, 3/4 ఎకరా, 6 సెంట్లు 10 సెంట్లు ఇచ్చారా, వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర సమరయోధులా, ఏమన్నా ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి? ఇవేం కాదు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతాను నాకు ఎవరు చూడలేదని చెప్పేసి దేశమంతా చూస్తాందే. ఇవన్నీ వదిలిపెట్టేసి పక్కన పెట్టండి. ఈ ల్యాండ్ మాఫియా మీదని తక్షణమే ప్రాసిక్యూట్ చేయాలని ఆర్ఐ మున్వర్ హుసేన్ చేసండి ఈ ల్యాండ్ మాఫియా భూ వ్యాపారాన్ని, ఈ భూభోగ భాగవతం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ఇంతవరకు ఎంఆర్ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టి జిల్లా కలెక్టర్ అందరికీ ఫిర్యాదులు చేశాము. కానీ అధికారులు వచ్చేసి ఎటువంటి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉన్నది. మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైతే లోకాయుక్తలు కూడా కంప్లైంట్ పెడతాం. తహసీల్దార్తో సహా జిల్లా కలెక్టర్ అందరినీ కోర్టుల చుట్టూ తిప్పుతాం. కావాలంటే ఈ అవినీతి పట్ల భర్తం పట్టే వరకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నిద్రపోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా ఎర్రగుంటపల్లి దగ్గర జగనన్న కాలనీలో మిగిలిబాటులో ఉన్నటువంటి ప్లాట్లన్నీ కూడా అధికార పార్టీకి చెందిన దళారులు బ్రహ్మాండంగా అమ్ముకుంటున్నారు. సెంటు 1 లక్ష నుంచి మొదలుపెట్టి ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ముండమోసి 6 నెలల ముగ్గురు వచ్చే 3 నెలలు అన్నట్లు పదవులు కోల్పోతున్నట్టు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏమిటంటే రేటు తగ్గించి ఇష్టానుసారం అమ్మేస్తున్నారు. వాటి మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా
ఆర్డీఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వీటి మీద వీళ్ళు కానీ స్పందించి చర్యలు తీసుకోలేకపోతే రిపబ్లిక్ డే అనంతరం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంట్లో వాళ్ళు మర్చిపోయినా వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా రాత్రి పగలు మా చేతిలోనే ఉండి పనిచేసిన సమయం ఉంది కాబట్టి దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అన్ని సత్యసాయి జిల్లాలో అన్ని మండల కేంద్రంలో అన్ని ప్రాజెక్టులలోనూ చాలా బాగా జరిగింది సమ్మె. చాలా విజయవంతంగా వాళ్ళ శక్తి మేరకు వంటలు చేయడం బాగా నిర్వహించడం జరిగింది. అందుకోసం జిల్లా కమిటీ తరఫున మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ మనం ఒక గమనంలో పెట్టుకోవాల్సింది మన నాయకత్వం ఉంది, అది ఏం చెప్తుందో విందా. అంతవరకు మనం చివరి నిమిషం వరకు ఇంట్లో వాళ్ళు మర్చిపోయినా వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా రాత్రి పగలు మా చేతిలోనే ఉండి పనిచేసిన సమయం ఉంది కాబట్టి దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అన్ని సత్యసాయి జిల్లాలో అన్ని మండల కేంద్రంలో అన్ని ప్రాజెక్టులలోనూ చాలా బాగా జరిగింది సమ్మె. చాలా విజయవంతంగా వాళ్ళ శక్తి మేరకు వంటలు చేయడం బాగా నిర్వహించడం జరిగింది. అందుకోసం జిల్లా కమిటీ తరఫున మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ మనం ఒక గమనంలో పెట్టుకోవాల్సింది మన నాయకత్వం ఉంది, అది ఏం చెప్తుందో విందా. అంతవరకు మనం చివరి నిమిషం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ 3 సంఘాలు కూడా 42 రోజుల పాటు సమ్మె చేసి పెద్ద ఎత్తున విజయం సాధించారు. ప్రధానంగా ఆ విజయంలో భాగంగా మినీ సెంటర్ మెయిన్ సెంటర్స్గా మార్చడం అయితేనేమి మిగతా సమస్యలన్నీ తీర్చుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా నేను పెంచననేటువంటి ప్రభుత్వం మేము ఆ రకంగా జూలై నాటికి మీతో మాట్లాడి ఆమోదయోగ్యమైందే పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించాల్సి వస్తుంది. ఇది అంగన్వాడీ 1,00,000 మంది చేసినటువంటి ఉద్యమ పోరాట ఫలితం. అదేవిధంగా రైతు, వ్యవసాయ కార్మిక, యువజన, విద్యార్థి పెద్ద ఎత్తున ఈ సంఘాలు ఇచ్చినటువంటి మద్దతు కూడా ఎంతోమంది ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి మద్దతు కూడా తోడ్పడింది. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా పత్రికలు రోజు 42 రోజులుగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వీటి ఫలితంగా ప్రభుత్వం ఆ రకంగా దిగిరావాల్సి వచ్చింది. ఆ రకంగా వీటన్నిటిని కూడా అంగీకరించాల్సి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలోనే ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఉధృతం జరగలేదు. మహిళలు అయినప్పటికీ ఎంతోమంది వాళ్ళని అదేపరిచినప్పటికీ తలుపులు పగలగొట్టారు, సెంటర్స్ తలుపులు పగలగొట్టారు, ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది, టర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికి కూడా ధైర్యంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ పోరాటం వారి విజయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి ఒక ఆదర్శంగా, ఒక బాటగా, వీళ్ళందరూ కూడా ఒక దిక్చూచిలాగా వీళ్ళున్నటువంటి అందరూ కూడా ఆదర్శంగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటేరా చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించారు. ఈ స్ఫూర్తి అంగన్వాడీ వాళ్ళు 42 రోజులుగా ఉద్యమం చేసినటువంటి స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయము. ప్రభుత్వాలకు కూడా హెచ్చరికగా ఈ ఉద్యమాన్ని జరిగిందని చెప్పేసి మేము CITగా భావిస్తున్నాం. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद जननायक कर्पूटकर गारू अमर है 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 बहुजन ऐक्यता वर्धिल्लाली बहुजन ऐक्यता वर्धिल्लाली बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहुजन नायकुడు कर्पूटकर गारू अमर है बहुजन नायकुడు कर्पूटकर गारू अमर है जननायक कर्पूटकर गारू अमर है बहुजन ऐक्यता वर्धिल्लाली बहुजन ऐक्यता वर्धिल्लाली बहुजन ऐक्यता वर्धिल्लाली జగన్ కింద లెక్కిస్తాను నాకు 10,000 అంటూ అన్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలచే జన నాయక అనేటువంటి బిరుదు పొందినటువంటి పుణ్య పురుషుడు. ఈరోజు ఈ యొక్క భారతదేశంలో బీసీలకు సంబంధించి ఆత్మగౌరవం, ఆత్మనినాదం, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో
బీసీ జనా నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం హక్కు పొందుతున్నారంటే దీనికి ఆద్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే దాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కర్పూరి ఠాగూర్ గారు. బీహార్ ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసి ఆయన మరి ముఖ్యంగా సేవాల కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించి మంగళి కులంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇంతింతే వటుడు ఎంత అన్నట్టు అంచెలంచెలు ఎదుగుతూ తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి నీతి నిజాయితీగా ముఖ్యమంత్రిగా సేవ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఈ భారతదేశంలో మనం ఒకసారి చూస్తే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు జనగణన 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి కులగణన జరగలేదు. మరి కులగణన జరగాలనేటువంటి ఆలోచన ఈ యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆలోచన విధానమే. మరి ఆ బీహార్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రంలో ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి బీసీలకి కులగణన జరిపారంటే ఆయన వేసినటువంటి బీజమైనటువంటిది మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, మరి అనేక మంది ఈయన యొక్క శిష్యులు ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటే ఈ భారతదేశంలో బీసీ అనేటువంటి రాష్ట్ర స్థాయిలో బీసీ కమిషన్ని, బీసీలకు హక్కును కల్పించినటువంటి ఎవరన్నా ఉన్నారంటే దానికి మన యొక్క కర్పూరి ఠాగూర్ అనే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఇన్ని రోజులకైనా ఆయన చనిపోయి దాదాపు 25 సంవత్సరాల దగ్గర కావస్తుంది. మరి ఆయన బతుకున్నప్పుడు కూడా అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి. ఇంటికి పోయేటప్పుడు కేవలం తన చేరుని ఒక రిక్షాలో వేసుకొని పోయాడంటే ఎంత గొప్ప రాజకీయ శాస్త్రజ్ఞుడు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈయన తండ్రి ఒక సందర్భంలో నీ కొడుకు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కదా అని వాళ్ళ తండ్రి గోవిందరావు గారికి అడిగితే, మరి నా కొడుకు అయితే ఒకవేళ ముఖ్యమంత్రి అవుతాడు కానీ మా సామాజిక న్యాయము, మా యొక్క పూర్వం నుండి వచ్చేటువంటి మా మంగళ కత్తి, మా చేరుతో నేను మంగళ పని చేస్తే ఏముంది అనేటువంటి చెప్పినటువంటి గొప్ప తండ్రి వాళ్ళ తండ్రి కూడా. మరి ఇలాంటి వ్యక్తి ఆశయ సాధన మనమంతా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికైనా మన దేశంలో ఇలాంటి వ్యక్తుల్ని గుర్తిస్తున్నారంటే ఇప్పుడు మనకి బీఎస్పీ పార్టీ కావచ్చు, బహుజన ఉద్యమకారులు కావచ్చు, అనేక మంది చేసినటువంటి గొప్ప త్యాగాల ఫలితమే ఈరోజు భారత ప్రభుత్వం కూడా గుర్తించి, ఇన్ని రోజులకైనా గుర్తించారు పాపం, లేకపోతే అది కూడా గుర్తించారేమో. అలాంటి ఇలాంటి మహాత్ములు భారతరత్న బిరుదు ఇచ్చారు. మరి దానికి మేము బహుజన సంఘాలుగా స్వాగతిస్తూ జననాయక్ కర్పూరి ఠాగూర్ గారికి ఇన్ని రోజులకైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి వ్యక్తి, మన బీసీలో యొక్క ఆత్మగౌరవాన్ని చాటినటువంటి వ్యక్తికి గౌరవంగా భారతరత్న అవార్డు ఇచ్చిన దానికి స్వాగతిస్తూ కర్పూరి ఠాగూర్ గారి జనవరి 24వ తారీఖున ఆయన జన్మదినోత్సవాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఆయన జన్మదినం సందర్భంగా బహుజనులందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఆయన ఇంకా సమాజంగా ఎదగలేనటువంటి సందర్భంలోనే గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి. అంచెలంచెలుగా పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా ఎదిగి చివరకు 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ముఖ్యంగా బలహీన వర్గాలకు నిత్యము అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది సంతోషకరమైనది. దీన్ని మేమందరం హర్షిస్తున్నాం. అయితే ఇది మేము అనుకుంటా ఉండేది ఏమంటే, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను బీసీనని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల దగ్గర పడినాయని కొంతమంది ఇట్లాంటి సేవాపరులను గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వడాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ అంటే ఇది కూడా వాళ్ళ స్వలాభం కోసం, ఓట్ల కోసం అనేదే కొంత అర్థమవుతుంది. ఎందుకంటే 90 ఏళ్ళకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి అర్ధానికి పైన జనాభా ఉన్నటువంటి బీసీలకు జనాభా లెక్కలు చేయడంలో నత్తనడక వ్యవహరిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇదే బీజేపీ 2010లోనే మేము అధికారంలోకి వస్తే తీస్తామని చెప్పినటువంటి మా పార్టీ ఈరోజు ఆర్ఎస్ఎస్లు తీయకూడదని చెప్పినంటే
గమ్మునైపోవడం అనేది జరుగుతుంది బీసీ జనాభా కులగణన. అంటే ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వలాభం కోసమే పనిచేస్తున్నాడు తప్ప జనాల అభివృద్ధి జనాల సంక్షేమం కోసం పనిచేసినట్టుగా ఇక్కడ కనపడలేదు. కృష్ణా జిల్లా కదిరినందు జననాయక బీహార్ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాగూర్ గారి జయంతిని కదిరిలో జరుపుకోవడం మరి ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆనందంగా చేసుకోవల్ల. ఎందుకంటే ఆ రోజుల్లోనే 1952 నుంచి ఈ దేశానికి ఎలక్షన్లు వస్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా అంచెలంచెలుగా 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి మహనీయుడు కర్పూర్ ఠాగూర్ గారు మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశంలో ఎంబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మొట్టమొదట పోరాడినటువంటి వ్యక్తి మరి కర్పూర్ ఠాగూర్ గారు. మరి మద్యపాన నిషేధము అమలు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు, విద్యార్థులకు ఫీజు రద్దు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు మరి కర్పూర్ ఠాగూర్ గారు. మరి మహిళా బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ దేశంలోనే మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి కర్పూర్ ఠాగూర్ గారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనటువంటి అట్టడుగు వర్గాలు జనం కోసము 6 నిమిషాలు పనిచేసి మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులను మర్చిపోయి ఈరోజు కుల మత దోపిడీ కబ్జాదారులను గుర్తించే పరిస్థితి మనము నిత్యము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా బహుజనులారా అర్థం చేసుకోండి, ఇవి కుల మత పార్టీలు మన పార్టీలు కాదు. 77 ఏళ్ళుగా మరి 2 పార్టీల పేరుతో 2 కులాలకు ఈ రాష్ట్రంలో వేస్తూ ఉన్నాము. మరి ఆ రోజే ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి మరి అంత ఉన్నత స్థాయికి పోయినాడంటే ఈరోజు ఆ వర్గాలు ఏ కమ్మ పార్టీకో రెడ్డి పార్టీకే పోయే పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము. ఇకనైనా దయచేసి గమనించండి, ఆ పార్టీలు మనవి కాదు. మరి బహుజన రాజ్యం కావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే వీలైతుంది. బహుజన్ సమాజ్ పార్టీ మన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈ దేశంలో బీఎస్పీ పార్టీ పనిచేస్తూ ఉంది. మరి ఏనుగు గుర్తు పార్టీని మనం ముందుకు పెట్టుకొని రాబో 24 ఎలక్షన్లో మరి బీఎస్పీ పార్టీని గెలిపించుకోవడానికి బహుజనులందరూ కృషి చేయాలని చెప్పేసి మరి కర్పూర్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా బహుజనులందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నందు అంబావతి గోవింద్ గారి స్వగృహం నందు కర్పూర్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు జయంతి శుభాకాంక్షలు. నాయి బ్రాహ్మణ కుటుంబం నుంచి పుట్టినటువంటి వృత్తి కులం నుండి జీవిస్తున్నటువంటి కులంలో పుట్టి ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రానికి సేవలు చేసినటువంటి కర్పూర్ ఠాగూర్ గారు ఆయన ఎంతో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఉద్యమాలు మద్యపాన నిషేధం కావచ్చు, ప్రజలకు సేవ చేసి అనేక మార్లు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి కర్పూర్ ఠాగూర్ గారు. అలాగే మద్యపాన నిషేధంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయనటువంటి బీహార్లో చేసినటువంటి వ్యక్తి. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయ పండితులు లాలూ ప్రసాద్ యాదవ్, మలయాళం సింగ్ ఇలాంటి వారి గురువులు కావడం కూడా ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాంటి వ్యక్తికి మనము సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు సేవ చేసినటువంటి వ్యక్తి కర్పూర్ ఠాగూర్ గారు. ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా జనం గుండెల్లో ఉన్నాడు కాబట్టి జనరిక్ అనే పేరు కూడా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన డిఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆడదాం ఆంధ్ర ప్లేయర్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ వచ్చేసి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరగడం వల్ల ఇక్కడంతా కూడా టాప్ ప్లేయర్స్ వచ్చి ఆడడం జరుగుతుంది. సో ఈ ఆటలు ఆడడం వల్ల కూడా మనందరికీ కూడా మంచి క్రీడా స్ఫూర్తి అనేది పెంపొందుతుంది. మనలో కానీ, మన పిల్లల్లో కానీ, వాళ్ళందరిలో కానీ పెంపొందడం వల్ల కూడా మనం గెలుపునే కాదు, ఓటమిని కూడా ఎలా తీసుకోవాలని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తిని ఇంకా ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్తోనే కాకుండా వాళ్ళ జీవితాల్లో కూడా ఇంకా పెంపొందించుకొని క్రీడలు ఆడడం అలాంటివి చేయడం నేర్చుకోవడం చేయడానికి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. To make the electoral experience pleasant, all-inclusive, and inducement-free. Our electoral roll serves as a vibrant and diverse mosaic. This has been to make the electoral experience pleasant, all-inclusive, and inducement-free. Our electoral roll serves as a vibrant and diverse mosaic. Most precious virtues which moves the world. Reflecting this sentiment, which is the commission. Political parties are the pivot of our vibrant democracy. ఆ పెద్దలు కూర్చోనా? అరే ఆయన పెద్దలు కూర్చోబెట్టు. అందరితో పాటు ఇవాళ ప్రజలందరికీ కూడా ఓటింగ్ గురించి అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటింగ్ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
సార్లు ఓటు వేస్తున్నామని. సో ఈ ర్యాలీ వల్ల మందికి కూడా అవగాహనకి ఈసారి మన ఓటర్ పర్సంటేజ్ అనేది కదిరి డివిజన్లో కానీ కదిరి అన్ని మండల్స్లో కూడా కదిరి కాన్స్టిట్యూషన్ మొత్తం మీద కూడా పెరగాలని ఆశిస్తున్నాం. ప్రతి భారతీయునికి ఓటుని తెలియజెప్పే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ప్రజలకందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని పంపిస్తూ విద్యార్థులందరూ కూడా ఓటు యొక్క విలువను, నాయకుల యొక్క పరిపాలనా విధానాన్ని వాళ్ళకి తెలియజెప్పుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేటందుకు ఈరోజు మంచి అవగాహన కార్యక్రమంగా మేము చేపట్టడం జరిగింది. సార్ వెళ్ళండి సార్. has been to make the electoral experience pleasant, all-inclusive, and inducement-free. Our electoral roll serves as a vibrant and diverse mosaic of the most precious virtues that move the world. Reflecting this sentiment, it is the Commission. అంతా కొద్దిగా ఐస్లో మా మధ్యలో అంతా ఇదంతా బ్రేక్ సైడ్ ఐస్ అంతా అందరికీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా ఎవరైతే డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చినారో పిల్లలందరికీ కూడా నమస్కారం అండి. మనం ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది 2011 నుంచి చేస్తా ఉన్నాము. అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది 14వ జాతీయ ఓటర్ల దినోత్సవము. దీనికి ముఖ్య కారణం ఏమంటే మనం 1950లో మన యొక్క ఎన్నికల కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి జనవరి 25వ తేదీన. దానివల్ల దాన్ని గుర్తుగా తర్వాత ఓటర్లు ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లు నమోదుని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనం 2000 అండి. సో మీ అంతా కూడా ఎవరైతే యంగ్ ఓటర్స్ మీరంతా డిగ్రీ చదువుతుంటారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారు కాబట్టి మీరంతా యంగ్ ఓటర్స్. మీరంతా కూడా మీ యొక్క ఓటు ద్వారా మన దేశ అభివృద్ధిని, తర్వాత మన దేశ భవిష్యత్తుని నిర్మిస్తారు కాబట్టి మీ ద్వారానే ఈ యొక్క ప్రతిజ్ఞ చేయించాలని, మీరెవరు కూడా ఓటు వేయకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే మీ అందరినీ పిలిపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయాలి. దీనికంటే ముందు మన ఆర్డీఓ సారు మరియు డిఎస్పీ మేడం గారు, తర్వాత మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా కొన్ని మాటలు మీకు చెప్తారు దీని గురించి. భవిష్యత్తు ఓటర్లు అయినటువంటి మిమ్మల్ందరికీ ఆహ్వానం. ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ఈ ప్రతిజ్ఞ మన భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఎందుకంటే ఒక ఓటరుగా మీ ఓటు హక్కును వినియోగించుకోవడం, దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది, మీ ఆలోచనలతోనే ఉంటుంది, మీ ఆలోచనల ప్రభావంతో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రతిజ్ఞ చేయించి మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశారు కూడా. సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్డీఓ సార్ గారికి మరియు డిఎస్పీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 14th నేషనల్ ఓటర్స్ డే అండి. సో ఈ రోజు ముఖ్యంగా మనం పాటించాల్సిన థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ అండ్ ఓట్ ఫర్ షూర్. అంటే దాని అర్థం ఏంటంటే ఓటింగ్కి మించింది, అంటే మనం ఓటు వేయడానికి మించి ఇంకోటి లేదు. ఈ మనం చేసే అన్ని పనుల్లో కూడా, మనం చదువుకోవడంలో ఏం చేసినా కూడా, మనం ఈ డైలీ యాక్టివిటీస్లో కానీ మన జీవితంలో కూడా ఏం చేసినా కూడా ప్రతిసారి కూడా మనం ఓటు చేయాలి. అది మనం ఓటు ఖచ్చితంగా వేయాలి.
సో అలా దానికి మించిన మన దేశానికి మనం చేసే డ్యూటీ కానీ దేశ సేవ కానీ ఇంకోటి ఉండదు. సో మీరందరూ కూడా ఈసారి అందరూ ఖచ్చితంగా ఓటింగ్, నథింగ్ బై ఓటింగ్ అంటే అది. మళ్ళీ ఇంకోటి ఐ ఓట్ ఫర్ షూర్ అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి. అంటే మీరు, మనము అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం కూడా మన ఓటును వినియోగించుకోవాలి. సో అలా వినియోగించుకొని ఈసారి ఈ యొక్క మన ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వచ్చే మన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతాము. సో ఇప్పుడు మనకు అందరికన్నా మనకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో వాళ్ళని ఒకసారి సత్కరించుకున్న తర్వాత మనం ఒకసారి క్లిక్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరం కలిసింది ఈ ఓటింగ్ డే సందర్భంగా కలిసాము. నెక్స్ట్ 2-3 మంత్స్లో మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓటింగ్ అనేది మన అందరి బాధ్యత. అందరం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకులు ఎంచుకొని మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. మన భవిష్యత్ అంతా మనం ఇండివిజువల్గా చదువుకొని ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే మనం ఏమన్నా మార్చగలిగారు. బట్ మనము ప్రాపర్గా ఈ హక్కును ఉపయోగించుకుంటే, ఒక మంచి నాయకుడిని మనం ఎన్నిక చేసుకుంటే, ఆ నాయకుడి ద్వారా, ఆ నాయకుల ద్వారా మనం మంచి సమాజాన్ని, మన దేశ అభివృద్ధిని అయితే సాధించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. ఓటు వినియోగించుకోవాలనేది దీని యొక్క ముఖ్య. ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. The citizens of India having abiding faith in democracy hereby pledge to uphold the democratic traditions of our country and the beauty of free, fair and peaceful. The senior citizens who are involved in getting the freedom. Please, I request all the students to clap. Sir. బాబు అంతా కూడా క్లాస్ కొట్టనమ్మా బాబు. వాళ్ళు మన కోసం చాలా సంవత్సరాల నుంచి చాలా సార్ మేడం ఓటేసారు బాబు. క్లాస్ కొట్టనమ్మా. బ్రదర్ మేడం వెనకెళ్ళండి మేడం వెనకెళ్ళండి మేడం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.